ఇది ఏంటంటే చాలా మంది వాళ్ళు లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది వాడతారంట. అడ్రస్ పెట్టు. కాలింది కాలింది కాలింది. ఆ మనిషికి ఎలా కాలిందో తర్వాత చెప్తా, కాసేపు తర్వాత. కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. బాబు పరోటా తిన్నోళ్ళు ఒక 50 రూపాయలు ప్లేటు. మీది మొత్తం 1000 అయింది. నెక్స్ట్ ఓకే సెకండ్ అండి. ఇది అయిపోయింది. తర్వాత ఇది ఫిఫ్త్ అండి. అయిపోయింది ఫిఫ్త్ది. ఏంద్రా నువ్వా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. హలో అండి, అందరికీ నమస్తే. మొత్తానికైతే ఈ ప్లేస్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ చేయబోతున్నాము. ఏదో పిల్లలు ఆడుకుంటున్నట్టుగా ఒక బుడ్డ స్టవ్ ఒకటి ఉంది. ఈ పాప ఈ లొకేషన్ లో ముఖ్య పాత్ర దీనిదే అన్నమాట. బుడ్డ స్టవ్. బుడ్డీలు ఆడుకోవడానికి వచ్చినట్లుంది ఇది. ఇది ఏంటంటే చాలా మంది వాళ్ళు లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది వాడతారంట. అడ్రస్ పెట్టు. మొత్తానికి దీని మాన్యువల్ అయితే నేను చూశాను. నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ఇలా ఓపెన్ చేశాం కదా, ఇది మళ్ళీ ఏంది ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పితే ఇది పెద్దదైపోద్ది. తర్వాత దీనికోసంగా నేను దీంట్లో ఇలా పెట్టి ఫస్ట్ చెప్పేది ఇలా తిప్పామనుకో ఇలా వస్తుంది. గ్యాస్ వాసన వస్తుంది. అదేం కాదులే కానీ పర్వాలేదా? ఏం కాదు. గ్యాస్ వాసన వస్తుంది. పెద్ద సిలిండర్ కాదు ఏం చేయాలంటే దీన్ని కొంచెం లైట్ గా ఇలా తిప్పుతూ ఆన్ అయింది చిన్నగా మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఇలా తిప్పుతూ దీన్ని ఇలా చిన్నగా ఇలా అంటూ, ఎక్కువ అనకూడదు, మళ్ళీ ఎక్కువ మంట వచ్చేస్తాయి. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మళ్ళీ ట్రై చేస్తుండాల. వెలిగింది. మీకు మంట కనిపించట్లేదు కదా, చూడండి. చూసారా? అట్లా ఉంటది అన్నమాట. సో ఇలా ఉంటది. ఏదో రివ్యూ చేసినట్టుంది, సర్దుకోండి. నాకు తెలీదు, ఏదో చేసా. ఇది కొత్త వాళ్ళకి ఎప్పుడైనా ఎవరన్నా వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయని, మన తెలుగు వాళ్ళకి కావచ్చు, అట్లా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాయని ఈ వీడియో ఇట్లా ఇంత చేసి చూపించడం అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటది. కాస్ట్ కూడా లో కాస్ట్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ మేము లాంగ్ జర్నీకి వెళ్ళడం కోసం తక్కువ స్పేస్ క్యారీ అవద్దని దీన్ని చూసాం. హీట్ ఎక్కింది. చపాతి తెస్తా. కమాన్. సో ఇప్పుడు కొంచెం మంట పెంచుకోవాలి. చపాతి. ఇది పరోటా. హంగామాలన్నీ ఉంటాయి. బంగారం ఇది పట్టుకో. కాలిందా? చేస్తున్నా, అప్పుడే యాడ్ అవుతుంది. ప్యాన్ ఉందా? ప్యాన్ అంటే దీని ఏమంటారు చిట్టి? అట్ల కాడ. అబ్బాబ్బాబ్బా, ఇన్స్టెంట్ పరోటా. ఆయిల్ లేదు, ఆయిల్ లేకపోయినా కూడా బాగుంటది. చిట్టి ఆయిల్ కూడా తెచ్చారా? తెస్తున్నా అమ్మా. ఆయిల్ కూడా ఉందా? కొంచెం ఆయిల్ ఉందంట. బంగారం అయిపోవచ్చింది. కాల్చు. వితౌట్ ఆయిల్ ఏంది అసలు? హెల్దీ. ఫ్యాట్ ఉన్నోళ్ళు ట్రై చేయండి. వితౌట్ ఆయిల్. సింపుల్ గా స్టవ్, మంట అన్ని సెట్ అయిపోయి. సెటమ్మా, ఇటువంటి పొలాల్లో బంగారంగా సెట్ చేసుకొని ఇన్స్టెంట్ చపాతీ, పొరోటాలు, ఊరగాయ కూడానా నంచుకోవడానికి అందమైన భార్య ఇట్లా ఎన్ని సెట్ చేసుకొని. కెమెరామెన్ ఒకసారి మొత్తం చుట్టూ ఫోకస్ కరో, చూడండి ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుందండి. సూపర్ గా ఉంది. పొలాలు కూడా. నా అదృష్టం ఏంటంటే పక్కనే వాటర్ కూడా వస్తున్నాయి. సో కొంచెం లైట్ గా ఫిల్టర్ చేసుకొని అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా హ్యాపీ. మొత్తానికి మంచి ప్లేస్ దొరికింది. బంగారం సెట్ అయిపోయింది. నువ్వు తినలే, నేను చేస్తానా నాయన? నేను చేసేటి ఎట్లా నీ కాలు చెయ్యి కింద పెట్టనిస్తానా? నాకు అర్థం కాదు సార్. నీకు ఆయిల్ కావాలి కదా? అంతే కదా మామ. తిన్నా. ఏంద్రా నువ్వా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. రండి, ఇది మీరు తినండి.
దాని మీద కాదు, పరోటా మీద పోయి మామ. పరోటా లేదని చెప్పి మొత్తానికి ఇచ్చేస్తున్నావా? పెద్ద ప్లానింగ్. అలా మీరు ఆయిల్ లేకుండా తింటారా? ఓకే, ఊరగాయ దాంట్లో పొడి కూడా ఉంది. చెర్రీకి పొడి అంటే ఇష్టం. లైట్ గా మామ, ఎక్కువద్దు చాలు. పాపం చెర్రీయే చేస్తున్నాడు. సరే ఈ ఒక్కటన్నా నేను చేస్తానని చెప్పేసి నేను తీసుకున్నాను. చూడండి ఎంత బాగా మంచిగా, అంటే మొత్తం చెర్రీయే చేసి ఇచ్చాడులేండి. జస్ట్ నేను ఊరికి అట్లా తిప్పడానికి వచ్చాను అంతే. ఇప్పుడు దీన్ని నా ప్లేట్లోకి వేసుకొని నేను తినబోతున్నా. దానికోసం టమాటా ఊరగాయ కూడా తెచ్చుకున్నాం నంచుకోవడానికి. ఇదైతే జర్నీస్లో కూడా కాసేపు ఉంటుంది కదా, పాడైపోకుండా. ఏదైనా కర్రీ అయితే తొందరగా పాడైపోద్ది. దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనోడు అంత ఏమంటారు రెఫర్ చేయడు, అదే ఇంట్రెస్ట్ చూపించడు. దీంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి సపరేట్గా పొడి తెచ్చాను అతని కోసం. ఇది తింటావా? ఆయిల్ లేకుండా తింటావా? తినేస్తాను కానీ మళ్ళీ అంత వెయిట్ చేయలేము. నా చేత్తో పరోటా వేసాను. ఇంకొకటి బాబు పరోటా తిన్నోళ్ళు, బాబు పరోటా తిన్నోళ్ళు ఒక 50 రూపాయలు ప్లేటు. మీది మొత్తం 1000 అయింది. ప్లేట్ కి ఒకటే వస్తుంది. 50 రూపాయలు చదివించుకున్నా. చెట్టు కింద చిట్టమ్మ పరోటాలు. చెట్టు కింద చిట్టమ్మ సూపర్. కానీ రేట్ ఎక్కువ ఉంది. ఉంటది ఆ మాత్రం. చూసారా పేరు ఎంత ఫేమస్ గా ఉంది, ఎంత డిఫరెంట్ గా ఉంది. దానికి తగ్గట్టే ఉంటది. పరోటా ప్యాకెట్ 50 రూపాయలు. అంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పా. అంతే కదా, సరే ఆ మాత్రం ఉండాలి కదా. ఫేమస్ అంటేనే కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది కొంచెం ఆయిల్ ఎక్కువైంది, అందుకే ఒకవైపే ఉంచా. దాన్ని వెనక్కి కూడా వెళ్ళిపోద్ది. ఎక్కువ వేసావు. లేదు దీనిపై నుంచి ఇట్లా వేసాను మమ్మ, అదంతే వచ్చేసింది. పర్లేదు, ఎక్కువ వేయలేదు. అది కాదు కదా, నాకు ఇబ్బంది లేదు. అంతే, ఇమ్రాన్ అన్నకి అయితే అన్ని డైజెస్ట్ అయిపోతాయి. ఏం లేదు, ఆ పిల్ల తినాలని నేను తినను. లేదు మామ, అది బై మిస్టేక్ పడింది మామ. తినాలని నేర్చుకున్న ఆయిల్ ని మీరు ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు? బై మిస్టేక్ పడింది ఇది. ఫస్టే చెప్పింది ఇది నా కోసం అని చెప్పి. కానీ ఆయిల్ ఎక్కువ పడేటప్పటికి నాకు వద్దది. సరేలే కానీ పెద్ద ప్లానింగ్. అట్టా రావడం కుదరదు, చూడు జారిపోతుంది. చిన్న వస్తున్నా. ఎలా ఉందమ్మా పరోటాలు? రేట్ ఎక్కువ ఉంది కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. చెట్టు కింద చిట్టెమ్మ పరోటాలు ఆ మాత్రం కాస్ట్ ఉంటది కదండి. ఇది ఫ్రేమ్ సరిగ్గా ఉందబ్బా. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏలు కాలిపింది. బాగా ఎర్రగా అయిపోయింది. పర్లేదు, ఇలాంటివి జరగాలి. నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా వర్క్ చేయొచ్చు. చాలే. స్మెల్ వస్తుందా? లేదు, అంచేనా? కానీ ఆంచి నువ్వు నేను తినేసా తినబడలే. కాలింది కాలింది కాలింది. ఆ మనిషికి ఎలా కాలిందో తర్వాత చెప్తా, కాసేపు తర్వాత. కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నాను కాలినందుకు. మొత్తం మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను ఏదో ట్రై చేసేలేరా, మళ్ళీ చేద్దాం అనుకున్నాను, రాలేదు, కాలింది. ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తగలబెట్టండి నిరంజన్ గారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నెక్స్ట్ ఓకే, సెకండ్ అండి. ఇది అయిపోయింది. తర్వాత ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. ఎవడండి దీన్ని ఇక్కడ పెట్టింది? 3 ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఎందుకు వస్తారు? వేసుకోండి. రండి అన్న.
ఎవరో ఒకరు తినండి ఇది. ఉందా? సో ఫైనల్ గా చెట్టు కింద చిట్టమ్మ చపాతీల్ని ఇలా ఎంజాయ్ చేశాం.